ఇంకా పిల్లలు బ్లడ్ దొరకలేదని అంజలి ఏమైపోతుందని తెగ బాధపడిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, మీరు వెళ్ళి వినాయకుడు మొక్కుకొని రండి, అంజలి గురించి బ్లడ్ దొరకాలని దొరుకుతుంది, అంత మంచిగా అవుతుంది, అంజలి కూడా చాలా మంచిగా హెల్తీగా తయారవుతుంది, ఆపరేషన్ అయిపోతాయని చెప్తుంది. సరే అని చెప్పి ముగ్గురు కలిపి అక్కడ ఎవరికి చెప్పకుండా వినాయకుడికి దండం పెట్టుకుందామని చెప్పి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటాడు అక్కడ. ఇంక ఇక్కడ చూస్తే ఇక్కడ మనోహరి రణ్వీర్కి ఫోన్ చేసి, నేను పిల్లల్ని వినాయకుడికి దండం పెట్టుకోమని పంపించాను, అక్కడ నువ్వు ఆ పిల్లల్ని ముగ్గురిని కూడా ఎలాగైనా నీ మనుషులతో చంపించే, ఇక్కడ అంజలి బ్లడ్ దొరక చనిపోతుంది, ఇంకా అప్పుడు అమర్ మొత్తం బాగా నీ వల్ల ఇదంతా జరిగింది నా పిల్లలకి అని చెప్పి అన్ని తన లైఫ్ నుంచి పంపించేస్తాడని చెప్పి రణ్వీర్ చెప్తుంది. ఇంకా రణ్వీర్ వెంటనే వాళ్ళ రౌడీలకి ఫోన్ చేసి ఇంకా పిల్లల్ని చంపేయమని చెప్తూ ఉంటారు. ఆ పిల్లలు ఎక్కడున్నారో చెప్పేటప్పటికి వాళ్ళ రౌడీలు అక్కడికి వెళ్ళి అంతా ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ లైన్లో ఉంటారు, అంతా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళి అంజలి గురించి బాగా మొక్కుకుంటూ ఉంటారు దేవుడికి, ఎలాగైనా సరే అంజలికి బ్లడ్ దొరికి తనకి బతకాలని చెప్పి. ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని వాళ్ళు గమనించుకుంటూ ఉండరు. అప్పుడే ఇంక రౌడీలో పిల్లల్ని చూసి వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూస్తే బాగీకి డాక్టర్ వచ్చి, ఏదేంటి బ్లడ్ ఇంకా ఎంతసేపు పడుతుంది, ఇక్కడ ఆపరేషన్ అర్జెంటుగా చేయాలని చెప్పాం కదా అంటే, ఇంకా దొరకలేదండి, మా ఆయన దాని మీద ఉన్నారండి, అదేంటి ఇందాకే దొరికిందని చెప్పారు కదా అంటే, అది కింద పడిపోయి నేలపాలు అయిపోయిందండి అని చెప్తుంది. మీరు ఇలా చేస్తే కష్టమండి, పిల్ల ఆరోగ్యం, త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకే మనోహరి చెప్పిందని చెప్పి పిల్లలు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ చూస్తే బాగా తెగ టెన్షన్ పడుతూ ఉంటారు, బ్లడ్ దొరకలేదు, ఏమవుతుందో అంజలి పరిస్థితి అని చెప్పి. ఇంకా ఆ పిల్లల గురించి వెతుకుతూ ఉంటే వాళ్ళ నాన్న అడుగుతుంది, నాన్న పిల్లలు లేరు అని చెప్పి. బయటంతా ఎతికి వీళ్ళు లేరు అనుకొని చెప్తారు. వాళ్ళు గుడికి వెళ్ళారు అంజలి గురించి మొక్కడానికి అని చెప్పి, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పిన వెంటనే ఇంకా టెన్షన్. బాగి అయితే మరి బాగి అమ్మరికి ఫోన్ చేసి పిల్లలు కనిపించలేదని చెప్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్.